ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయం ఏంటండి? ఈ తీర్పు ఏకపక్షంగా ఉంది. దీన్ని సుప్రీంకోర్టు పునఃసమీక్షించాలా. ఇది ఏకసభ్య కమిషన్ ఒక తీర్పు. దీని గురించి మళ్ళీ పరిశీలించి త్రిసభ్య కమిషన్ వేసి ఏదైతే తీర్పిస్తారో మేము దాని గురించి ఆలోచించే విధంగా ఉన్నాం. దీని విషయంలో దేశవ్యాప్తంగా కూడా మేము మరి ఒక పునఃసమీక్ష సుప్రీంకోర్టుని మేము గౌరవిస్తూనే ఒకసారి మా యొక్క సమస్యలు మేము మతం మారినంత మాత్రాన మా పరిస్థితులు మారవు. అదే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఏదైతే మేము ఉన్నామో మతం అనేది మేము స్వేచ్ఛ, అది ఆర్టికల్ 14, 15 ఆర్టికల్ 20 ప్రకారం మత స్వేచ్ఛ మాకుంది కాబట్టి మాకు మతాన్ని మేము నమ్ముకొని పోతున్నాం తప్పితే మా కులాలు మరి మా తల్లిదండ్రులు మా తాతలు నడుచుకుంటే మేము ఎస్సీ కాబట్టి మా హోదా అనేది ఒకసారి సుప్రీంకోర్టు పరిశీలించాలా. దీని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడు వేరే కులస్తులు కానీ ఓసీలు కానీ బీసీలు కానీ మారితే కూడా వారి హోదా రద్దు అవుతుంది. వారికి లేనిది మరి ఎస్సీలకు మాత్రం ఎందుకంటే చాలా మంది మరి పాస్టర్లుగా ఈరోజు చలామణి అవుతున్న చాలా మంది పెద్ద కార్పొరేట్ పాస్టర్లు వారంతా కూడా ఎస్సీలు గారు. వారంతా అగ్రవర్ణ కులాల నుంచి వచ్చిన పాస్టర్లు గమనించాలా. మరి వాళ్ళకి లేని చట్టం మరి మాకు ప్రత్యేకంగా ఎస్సీలకే ఇక్కడ మాకు వెళ్దామంటే ఎవడు రానియడు. అక్కడ పిలిచి వాళ్ళు చదువు చెప్పి మాకు బుద్ధి చెప్పడం వెళ్దామంటే అక్కడ వెళ్ళొద్దు అంటారు. కాబట్టి గమనించాలి. మరి వారికి లేని ఒక హోదా మరి ఈ యొక్క క్రైస్తవులకే దళితులకే ఎందుకు వచ్చింది అనేది దీని గురించి మేము ఖండిస్తున్నాం. ఎస్సీలు ఏదైతే ఎస్సీ హోదా పొందుతున్నారో వారు హిందూగా కానీ సిక్కుగా కానీ బుద్ధిజం కానీ తీసుకుంటే వారి హోదా కోల్పోరు అంటూ కూడా తీర్పిచ్చింది. దీనిపై మీరేమంటారండి? అదే విచిత్రంగా ఉందండి. మరి క్రైస్తవత్వంకి వచ్చినప్పుడు హోదా కోల్పోయిన వారు మరి మిగతా మరి కులాలకు ఎందుకు హోదా కోల్పోదు? మరి అది 1950లో ఇది వచ్చిందంటారు. కాబట్టి ఇప్పటివరకు కూడా దీన్ని ఎవరు పట్టించుకోలేదు. వ్యక్తిగతంగా మొన్న ఎక్కడైతే బాపట్లలో పేరుపాలెం అనే ఊర్లో మరి ఒక ఆనంద్ అనే పాస్టర్ గారు వేసిన కేసులో అతనికి వ్యక్తిగతంగా ఇచ్చిన తీర్పు ఇది. చాలా మంది ఏమనుకుంటారు అంటే దేశవ్యాప్తంగా వచ్చి ఈ గతంలో 1950లో ఏదైతే ప్రెసిడెంట్ గారు ఇచ్చిందో అదే తీర్పుని మరి ఆ వ్యక్తిపరంగా చూసి కోర్టు ఇచ్చింది తప్పితే దీన్ని మరి మిగతా అంటే వేరే వాళ్ళంతా కూడా దీన్ని భూతద్దంలో చూపించి దీన్ని ఏదో క్రైస్తవులను అణిచేసిన విధంగా చూపిస్తారు. ఇది తప్పు, ఇది సరైనది కాదని మేము అనుకుంటున్నాం. రీసెంట్ గా ఈ విషయంపై మందకృష్ణ మాదిగ గారు స్పందించారు. దానిపై మీరేమంటారు? తప్పకుండా మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడు కూడా మరి దళితుల పక్షం ఉండే వ్యక్తి. మరి ఆయన ఎప్పుడు కూడా నిజంగా కూడా ఆయన మాట్లాడిన ఒక అరగంట ప్రెస్ మీట్లో యావత్ దేశాన్ని మరి ఆలోచింపజేసిన విధంగా మరి మాట్లాడు. కాబట్టి ఈ యొక్క మీ ఛానల్ ద్వారా నేను మందకృష్ణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.